ఇప్పటికే తమ పనితీరుతో దేశంలోనే చిట్టచివరి స్థానాన్ని సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు మళ్ళీ ఆ చిట్టచివరి స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకుల విషయంలో అబో ఎక్కడ లేని విధంగా పోలీసులు డ్యూటీలు గుర్తుకొచ్చి, నిబంధనలు ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి చిన్న చిన్న కేసుల్లోనే అవసరమైతే బేడీలేసి రోడ్డు మీద నడిపిస్తారు. రోడ్డు మీద మార్చ్ ఫేస్లు చేస్తారు. అసలు దారుణంగా ఉంటుంది వ్యవహారం. కానీ అధికార పార్టీకి సంబంధించిన చిన్న చితగా వాళ్ళను కూడా అటువంటి వాళ్ళ మీద ఏదైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే అబ్బో పోలీసులో ఎక్కడ లేని డిసిప్లిన్ కనిపిస్తూ ఉంటుంది. తాజాగా మొన్నటికి మనం చూసాం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆ రాసలీలాల ఎపిసోడ్లోనే ఓ మహిళ ఎన్ని రోజులు ఆమె నాకు అన్యాయం జరిగిందని నెత్తినోరు మొత్తుకున్నా, కొట్టుకున్నా ఎవరూ పట్టించుకోలే. పైపెచ్చు ఆ జనసేన నేతలు, ఎవరు ఆయన తాతంశెట్టి నాగేంద్ర ఏదో పేరు ఉంటుంది, ఈయన జనసేన కార్యకర్తలు నడి రోడ్డు మీద పోలీసు లాఠీ తీసుకుని ఆమె మీద దాడి చేశారు. అసలు దారుణం ఇది. పోలీసులు లాఠీ తీసుకొని ఆమె మీద దాడి చేశారు. సరే, ఆమె దాని మీద ఫిర్యాదు చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే ఆ అంశం తీవ్ర వివాదాస్పదమైంది కాబట్టి ఇంకా పోలీస్ లాఠీ తీసుకొని కొడితే అటువంటి వాళ్ళ మీద కూడా కనీసం విచారణ చేయకపోతే ఇంకా మరీ దిగజారిపోయినాం అనుకుంటారని చెప్పి ఏమన్నా పోలీసులు మొహమాట పడ్డారేమో తెలియదు. కానీ ఆ జనసేన తాతంశెట్టి నాగేంద్ర అనే ఆయనకు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి విచారణకు రండి అని పిలిపించి, మళ్ళీ ఆ విచారణ ఎట్లా చేస్తున్నారో లోపల బయట తెలిసిపోతుందేమో అని ఆ పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేశారు. మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి ఆ ఫోటోలు, ఆ సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఒక మహిళను పోలీస్ లాఠీ తీసుకొని కొట్టిన కేసులో ఆ జనసేన ఆయనను విచారణ చేసేకి బయట పోలీసు గేటుకు బేడీలు వేసి విచారణ చేస్తున్నారా? అబ్బా, ఏమి భక్తి పోలీసులకు! అరే ఏమన్నా డిసిప్లినా నిజంగా! ఆ మీడియాలో ఫోటోలు చూసి ఒకసారిగా ఆశ్చర్యం అనిపించింది. పోలీస్ స్టేషన్ గేటుకి బేడీలు వేసా, ఎవరికైతే బేడీలు వేయాలో ఆయన లోపల కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసుకుంటూ విచారణ పేరుతో బయటకి గేటుకు మాత్రం బేడీలు వేశారా? అరే, పోలీస్ చేతిలో లాఠీలు తీసుకొని ఒక మహిళ మీద పబ్లిక్గా దాడి చేసిన వాళ్ళని విచారణ చేయాలంటే గేటును అరెస్ట్ చేసి బేడీలు వేయాలా? మళ్ళీ ఎవరిన లోపలికి వస్తారేమో అని చెప్పి బేడీలు వేశారండి బాబోయ్ గేటుకు. ఏం పర్లే, పోలీసులు రోజు రోజుకు వీళ్ళ అద్భుతమైనటువంటి పనితీరు చూస్తూ ఉంటే ఇదే పనితీరు కంటిన్యూ చేయండి. ఎప్పటికీ కానీ మనకి దేశంలో చివరి స్థానం నుంచి మనమేం కట్టుగదిలేదు ఉండదు. బహుశా ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసమే అనుకుంటాను. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు లేండి పోలీస్ సార్లు.